బెండకాయ ఫ్రై పొడి పొడిగా రావాలంటే ముందుగా బెండకాయలని నీట్గా కడుక్కొని ఇలా క్లాత్లో నీళ్ళన్నీ తుడిచేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేయించిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గే వరకు మగ్గించుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్, జీలకర్ర, ధనియాల పొడి, కారం కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, బెండకాయ ఫ్రై రెడీ.